బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. అయితే ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో కూడా పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో కూడా శ్రీశైలంకు కూడా నీళ్లు విడుదల చేశారు. సో మొత్తం మీద మనం జూన్ నెలలో కూడా భారీ స్థాయిలో కర్ణాటకలో వర్షాలు కురిసిన నేపథ్యంలో కంప్లీట్గా అక్కడ పరిస్థితి చూస్తుంటే కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కృష్ణా నదిపై ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరింది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద వచ్చి చేరింది. శ్రీశైలంలో ప్రాజెక్టులోకి నీళ్ళని విడుదల చేశారు. అయితే కుడి ఎడుమల ఎత్తిపోతలకు కూడా నీళ్లను విడుదల చేశారు. 11వ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అయితే ప్రాజెక్టుకు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. అదేవిధంగా ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 7.833 టీఎంసీలు. అయితే ఇన్ఫ్లో 89,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 90,000 క్యూసెక్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఏ రకంగా భారీ వరద నీళ్ళు వచ్చి చేరాయో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రజెంట్ శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా నీళ్లను విడుదల చేశారు. అదేవిధంగా 11వ పవర్ హౌస్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. సో జూన్ నెల అంతటా కూడా మనకు మే అదేవిధంగా జూన్లో కూడా భారీగా వర్షాలు కురిశాయి. కర్ణాటక వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురిశాయి. చాలా వరకు కూడా మనం చూసాము ఏ రకంగా రోడ్లపైకి కూడా నీళ్ళు వచ్చి చేరాయో, రోడ్లన్నీ కూడా నదులను తలపించాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా ప్రజెంట్ కర్ణాటకలో భారీ వర్షాలతో ప్రజెంట్ కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కృష్ణా నదిపై ప్రాజెక్టులకు అంతా కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే శ్రీశైలంలోని ప్రాజెక్టులకు కూడా ప్రజెంట్ నీళ్లను విడుదల చేశారు. కుడి ఎడుమ ఎత్తిపోతలకు కూడా నీళ్లను కూడా విడుదల చేశారు. 11వ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దీనికి సంబంధించి ఏంటి, అసలు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎంతవరకు నీళ్లు ఉన్నాయి అండ్ పవర్ హౌస్కి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మా ప్రతినిధి అందిస్తారు. వర్షాకాలం సీజన్కు ముందే జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండడంతో అక్కడ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరును వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ప్రాజెక్టు దగ్గర పూర్తి స్థాయిలో ఒక విజువల్స్లో కూడా గమనించవచ్చు. వేసవి కాలంలో పూర్తిగా వట్టిపోయినటువంటి జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం నీటి ఉధృతితో కలకలలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూపిస్తున్నట్లు, కెమెరామ్యాన్ చూపిస్తున్నట్లు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తారు. శ్రీశైలం దిగువకు వాటర్ను వదులుతున్నారు. ప్రజెంట్ ఇన్ఫ్లో 89,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 93,000 క్యూసెక్లుగా కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం వర్షాకాలానికి సంబంధించి ఈ సీజన్లో మొదటిసారిగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా వేసవి కాలంలో పూర్తిగా తాగునీటి సాగునీటి సమస్యలకు ఎద్దడి ఏర్పడి పూర్తి స్థాయిలో రైతులు మరోవైపు అధికారులు ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ నుండి పూర్తిగా పరిస్థితులన్నీ మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 7.57 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. ఎగ్జాక్ట్ మనం ఉన్నటువంటి ఈ లొకేషన్ నుంచి చూస్తే ఇదంతా కూడా గేట్లకు సంబంధించినటువంటి దిగువ. ఇప్పుడు మనము బ్యాక్లో చూస్తే కనుక జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారినటువంటి దృశ్యాలను మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇప్పటికే పూర్తిగా వాటర్ అంతా కూడా సఫిషియెంట్గా వచ్చి చేరుతుండడంతో సాగు నీరులకు సంబంధించినటువంటి నీటి విడుదలపైన అధికారులు దృష్టి సారించారు. కుడి ఎడమ కాలువల ద్వారా దిగువకు వాటర్ను అందిస్తున్నారు. ఒకవైపు నెట్టెంపాడు భీమా ఫేజ్ 1 ఫేజ్ 2లకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో నింపే పనిలో పడ్డారు అధికారులు. ఇక ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర 11 కేంద్రాల్లో పవర్ను జనరేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వేసవిలో అకాల వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి భీమా వాటర్తో కలకలలాడిన జూరాల ప్రాజెక్టు గత 2 వారాలుగా వరద నీరు లేక పూర్తిగా గేట్లన్నీ కూడా కిందికి దించినటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి తిరిగి ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఒకవైపు కృష్ణా పరివాహక ప్రాంతంలోని మొదటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుండడం, ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా శ్రీశైలం దిగువకు వాటర్ రిలీజ్ చేస్తుండడంతో పూర్తిగా
అధికారుల దగ్గర నుండి చూస్తున్నారు. ఇక ప్రాజెక్టుకు మరింత వరద ఉధృతి వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చే పర్యాటకులకు పూర్తి స్థాయిలో రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా జూరాల ప్రాజెక్ట్ దగ్గర ప్రస్తుతం అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్ట్ నుండి. రైట్, ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. అయితే దాంతో ప్రాజెక్టుకు క్రమంగా వరద కూడా పెరుగుతుంది. ఇన్ఫ్లో 71,000 క్యూసెక్లు అదే వస్తూ ఉండడంతో ప్రాజెక్ట్కి సంబంధించిన 10 గేట్లను కూడా ఓపెన్ చేశారు. అయితే 10 గేట్ల ద్వారా 75,833 క్యూసెక్లు కూడా వదిలారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.440 మీటర్లు ఉంది. అయితే ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.53 టీఎంసీలు ఉంది. కాగా ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 9 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. మే నెల అంతా కూడా భారీగా వర్షాలు కురిశాయి. తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ప్రజెంట్ కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కృష్ణా నది పైన ప్రాజెక్టులు కూడా కంప్లీట్గా నీళ్లతో కలకలలాడుతున్నాయి. అయితే శ్రీశైలంలోని ప్రాజెక్టులోకి నీళ్లను కూడా విడుదల చేశారు. సో కుడి ఎడమ ఎత్తిపోతలకు కూడా నీళ్లను విడుదల చేశారు. 11వ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అయితే ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ఇక ప్రజెంట్ అక్కడ ఉన్న నీటి సామర్థ్యం వచ్చేసి 7.833 టీఎంసీలు. ఇక ఇన్ఫ్లో 89,000 క్యూసెక్లు, ఇక అవుట్ఫ్లో కూడా 90,000 క్యూసెక్లు.